హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. వాకింగ్ చేస్తున్నానండి మా అమ్మగారి ఇంటి దగ్గర. మా అమ్మగారి తమ్ముడు అయితే ఇది మెయిన్ రోడ్ అండి, చూసారు కదా. చాలా నీరసంగా ఉన్నదండి ఇవాళ. అయినా తప్పదు, వెళ్తున్నాను. బాగుంటలేదండి, ఇంట్లోనే మందులు వాడుతున్నాను. మన సన్నగా తేడా తీస్తుందండి నీరసం. పొద్దున్న నుంచి అన్నం పడుతుంది, షుగర్ టెస్ట్ లేదు. సాయంత్రం 5 అయిందండి వచ్చేటప్పటికి. అన్నం వండేసాను, కూరలు తెచ్చాను, తింటున్నాను. వచ్చేస్తుందండి నీరసం. వీళ్ళకి తెలియదండి ఫిట్స్ ఉన్నదని. అయితే గమ్మున అంబులెన్స్ ప్యాకేసి హాస్పిటల్కి జాయిన్ చేస్తారు. అదే టైంని మళ్ళీ కారులోని డోర్లు మూసిపోయిందండి. ఆ డోర్లు తీసేటప్పటికి ఒక 10 నిమిషాలు, పావుగంట పట్టింది. అప్పుడైతే నాకైతే స్పృహ లేదండి. వినపడుతుంది కానీ నాకు కళ్ళు తెరవలేను, మాట్లాడలేను. అయితే వాళ్ళు టగటగటగా కొట్టి తీసి చేతులతోటి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే, ఇలాంటప్పుడు అవును ఒంటరిగా వదలకుండా ఎక్కడ ఒంటరిగా ప్రయాణం చేయొద్దండి అన్నారు. కానీ ఫిట్స్ వచ్చే ముందు నాకు తెలుస్తుందండి విపరీతమైన నీరసం, మనసు ఏదో ప్రశాంతం అయిపోతాం అలా ఉంటుంది. సరే అనేసి మందులు రాసిచ్చి నెలకి పిల్లల్ని ఎక్కించి పంపారండి. వీళ్ళు పాపం సాయితో నిజంగా దేవుడే ఆ బిడ్డని నాకు తోడు పంపాడండి. సాయిబాబా ఏ రోజు నా ఇంటి దగ్గర ఒక అరగంట, గంట కూర్చుంటే కానీ వెళ్ళడం, మంచి చెడ్డ మాట్లాడతాడు, వీడియోలు తీసుకుంటాడండి. అందరూ ఫ్రీగా వీడియోలు తీసేసుకుంటున్నారు, వద్దు అంటున్నారు. కానీ వాడికి నాకు మళ్ళీ పరిస్థితి నా పరిస్థితి. మరి యూట్యూబ్లో పడ్డాక డబ్బులు ఇస్తానంటే అన్నాడు. సరేనమ్మా అన్నాను. అలా నా బిడ్డ కూడా ఎప్పుడన్నా గమ్మున కంగారంటే అది తీసుకెళ్ళేది పాము గరిచినప్పుడు. ఇప్పుడు ఇదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి షుగర్, బీపీలు రెండు కూడా ఉండవద్దు. సో బీపీ కూడా వచ్చేస్తుందండి. కంగారు జరగండి, బీపీ లేదు. ఇప్పుడంటే బీపీ వచ్చింది. ఓకే, సరే అనేసి నేను అందుకే వాళ్ళు 3 నెలల నుంచి కూడా 90 మంది 90 రకాలుగా అడిగినా నాకు దేవుడిచ్చిన బిడ్డ అండి వాడు. అలాగే హ్యాపీగా బతుకుతున్నాను. ఓకే అండి. అందరూ మోసం మోసం మోసం. ఒకరికి 30,000 ఇచ్చానండి, మునీసంకి 50,000. ఊళ్ళో కాపులు దోణ వాళ్ళకి మిషన్ కుట్టి ఆవిడకు 30 అండి. 2 నెలలు నాకు ఇచ్చేస్తాను అడిగితే అన్నారు. అలాగే 7-8 నెలలు ఏడిపించేస్తున్నారండి. మునీసమ్మ అయితే 1 సంవత్సరంన్నర ఏడిపించేస్తుంది. ఆవిడకైతే ఎస్ఐ గారితో చెప్పించని నేను మాట్లాడతాను అన్నారు. వాళ్ళ కొడుకు అన్నారు, వద్దమ్మా 1 నెల ఆగండి నేను ఇప్పిస్తాను అన్నాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ అయింది, 2-3 లక్షలండి. చూసారా, అలాగా మనం ఎవరినైతే మనం అన్యాయం చేసామో మనకే నష్టం జరుగుతుంది ఎప్పుడు కూడా. ఏదో మనకు ఆవిడ అడగగానే ఇచ్చారు అని ఇవ్వాలి కదండి. ఇప్పుడు ఈయన ఎలా చూస్తానండి, ఇవన్నీ చూసి అప్పుడు ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్తానండి. ఓకే, అదండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను. కానీ నన్ను నాశనం చేయాలంటే దేవుడి రూపంలో నన్ను సాహిత్యకి కొడుగ్గా నన్ను స్వీకరించాడండి. చాలా చాలా సంతోషం. తను చిన్న తిరుపతి తీసుకున్నాను. మా చెల్లెలు ఇంటికి తీసుకెళ్ళాను. మా చెల్లెలు కూడా నాకు 500 పెట్టి వాడికి 1000 రూపాయలు పెట్టిందండి. పోనేళ్ళండి, ఏమవుతో అమ్మ నీకు తీసుకో 500 అన్నాడు. నాకేం అక్కర్లేదు నాయన, నీకు పెట్టి నువ్వు తీసుకో అన్నాను. ఓకేనండి. ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉన్నదండి. ఓకేనండి. ఇది ఏం చెట్టో నాకు తెలియదు, బాగుంది. అంత నేను సరదాగా తీసుకున్నాను. హాయికి మేలు జన్మలో మర్చిపోలేను. అమ్మ ఇవాళ వెళ్దాం, అక్కడైతే నువ్వు బాగుంటే ఇక్కడైతే తేడా వచ్చేస్తుంది, ఇవాళ మార్నింగ్ వెళ్ళిపోదాం అన్నాడు. 10 నిమిషాలు వాకింగ్ చేద్దామని వచ్చానండి.
ఓకే. అది సూపర్ వస్తుందండి. పొద్దుగా లేసి గమ్ముని రైస్ వండేసి కర్రీ చేసాను. మళ్ళీ మనం అక్కడ కొనాలంటే బోల్ రేట్లు అండి. టిఫిన్ ఎక్కడ 40,000 50,000 ఉంటాయండి ట్రైన్లో. అంతేనేసి ఉల్లిపాయ ఎగురు వండేసాను. కూరగాయలు ఏమీ లేవండి. ఈ చెట్టు కూడా చూడండి ఎంత బాగుందో, చూసారా? ఓకేనండి. అండి, బాయ్ అండి, నమస్తే. మలయాళ సంధి చాలా బాగుంటుందండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇందిరాజు గారికి వాళ్ళండి. ఇందిరాజు గారు ఇది చాలా మంచి ఆయనండి. ఆవిడకి వాళ్ళు సంవత్సరం దాచారండి నాకు సామాన్లు. చాలా చాలా మంచి ఆవిడ. అలాంటిది వైజాగ్ వెళ్ళారండి. మాట్లాడటానికి కూడా ఒప్పుకుంటలేదండి. చాలా నీరసంగా ఉన్నది. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. చూడండి ఎంత బాగున్నాయి ప్రకృతి, అందంగా ఉన్నాయండి. ఓకే.